సో గైస్ ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా. ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది? సో మొత్తానికి బిగ్ బాస్ టీం అయితే గట్టిగా ఏదో ఒక సోదేసి ఈ 2 రోజులు అవ్వగొట్టేద్దామని మంచి ప్లాన్లో అయితే ఉన్నారు. సో అదే అక్కడ చేస్తున్నారు అనమాట. పాత టాస్క్లు అన్ని తెచ్చి మళ్ళీ రుద్దిన చోటే రుద్దుతున్నారు గట్టిగా జనాల మీద. మామూలు కాదు, ఏట్లేదు, ఏం పెట్టాలో ఏం చెయ్యాలో వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. సో పాత టాస్క్లే ఒక రీజన్ ఏదో ఒకటి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి హోమ్ ఫుడ్ అన్న రీజన్ తెచ్చి పాత టాస్క్లే పెట్టి మళ్ళీ కుడుతున్నారు అనమాట గట్టిగా. మరి మామూలుగా లేదు. సో ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. అంత చెప్పుకోవడానికి ఏముంటే చెప్పండి. సో పాత టాస్క్లే ఆడుతున్నారు. సో వాళ్ళు తురుము ఆడారు, వాళ్ళు తోపు ఆడారు అని చెప్పుకోవడానికి అంత లేదు. సో ఓకే, అదే ఫన్నీగా ఆడుకున్నారు, ఫన్నీగా తీసుకున్నారు. హోమ్ ఫుడ్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు కాదు, ముగ్గురు అయితే ప్రస్తుతానికి అయితే మనం ఆడింది చూపించారు ఈ ఎపిసోడ్లో అయితే. మరి రేపు ఎపిసోడ్లో కూడా అదే సోది ఉంటుంది. సో రేపు అయితే మాత్రం రివ్యూ చేయను, రేపు లైవ్ చేస్తాను. ఈరోజు రివ్యూ చేద్దాము అని దేనికి అనుకున్నానంటే మెయిన్ ఆ నెంబర్, అది మినిట్స్ టాస్క్ అయితే ఇచ్చారు కదా బిగ్ బాస్. అదే ఎన్ని నిమిషాలు మీరైతే ఎపిసోడ్లో ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అయితే బిగ్ బాస్ ఇచ్చారు కదా. సో శివాజీ గారు, యావరు, వీళ్ళందరూ అసలు చూసుకున్నట్టయితే మనకి అమర్కి 3 minutes అయితే ఇచ్చారనమాట. సో 3 minutes ఇవ్వడం అన్నది కరెక్టా కాదా మీ ఉద్దేశంలో? నాకైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. జెన్యున్గా చెప్తున్నాను. తమ్నెల్లో చూసారు కదా, ఎప్పుడు చూసినా ఇప్పుడు శివాజీ అన్న ఒకటే చెప్తున్నాను. ప్రతిసారి మనకి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రతి ఎపిసోడ్లో ఏదైనా, లేకపోతే నాగార్జున గారు వచ్చి శనివారం ఎపిసోడ్లో కానీ ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే, అంటే పలాని ఎవరు డిజర్వ్ అన్డిజర్వ్ కానీ లేకపోతే సంథింగ్ ఇంకేది ఇచ్చినా సరే శివాజీ గారు మాత్రం లెగిచి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, వీళ్ళు ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, వీళ్ళు హర్ట్ అవ్వకూడదు అని స్టార్ట్ చేసి ఆ తర్వాత అమర్కి ఇచ్చేస్తారనమాట. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం చుట్టూ తీసుకెళ్ళి అమర్కి ఇచ్చేస్తారు. ఏదైనా సరే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే అదే రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ చేశారనమాట. సో నాకైతే పర్టికులర్గా ఈరోజు శివన్న చేసింది అయితే నాకు అంతగా నచ్చట్లేదు. ఎందుకంటే ఇంక ఇప్పుడు లాస్ట్కి వచ్చింది, ఇప్పుడు నచ్చితే ఏముంది, నచ్చపోతే ఏముంది అని అనుకుంటే, బట్ ఇక్కడ నాకు అమర్ పాజిటివ్ అనిపించాడు. ఎంత పాజిటివ్ అబ్బా అసలు, నిజంగా ఇప్పుడే కాదు ప్రతిసారి మనం గమనించుకున్నట్టయితే అమర్ ఎంత ఇప్పుడు యూజ్లెస్గా, మైండ్లెస్గా చాలా మాటలు మాట్లాడేస్తాడు ఎప్పుడు వేరే వాళ్ళతో తగులైతే. కానీ శివన్నతో మాత్రం ఎన్ని మాటలన్నా పడతాడు. నిజంగా ఇక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. శివన్న కూడా ఈరోజు వాడు కూడా నిన్నేం పొగడట్లే ఎదవని అంటున్నాడు అది ఇది అని అన్నప్పుడు అమర్ ఎంత పాజిటివ్గా తీసుకుంటాడంటే, జఫా అన్నారు. సో ఎలాగా ఎన్నో మాటలు. సో ఇవన్నీ అమర్ ఏవైతే తీసుకుంటున్నాడో అవి ఓన్లీ శివన్న దగ్గర మాత్రమే తీసుకుంటాడు. అది అమర్ ఇచ్చే రెస్పెక్ట్ అని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఏట్లేదు, రెస్పెక్ట్ ఉంది అమర్కి శివన్న మీద. సో దానివల్ల శివన్న ఏమన్నా సరే సర్లే పెద్ద రెస్పెక్ట్ ఇచ్చి సర్లే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నాడు. నాకు నిజంగా అమర్ విషయంలో నాకు నచ్చేది ఏదైనా ఉందంటే అది ఇదే. నిజంగా చాలా పాజిటివ్గా తీసుకుంటాడు. ఏది శివన్న అన్ని పెద్ద డైలాగులు వేసినా కూడా పెద్దగా రచ్చ చేసుకోవాలని చూడ్డు. సో అదైతే కొంచెం ఈరోజు కూడా లాస్ట్కి వచ్చేసిన తర్వాత కూడా శివన్న మళ్ళీ 3 నిమిషాలు అమర్కే ఇస్తాను అనుకోవడం, అసలు ఎలా అనుకొని అమర్కి 3 నిమిషాలు ఇస్తానన్నారు నాకైతే అర్థం అవ్వలేదు. సో అమర్ అయితే 3 నిమిషాలు లేదు, అది అఫ్ కోర్స్ మీరు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమర్ అయితే 3 నిమిషాలు అయితే ఉండడు, సమస్య లేదు. ప్రతి ఎపిసోడ్లో అమర్ ఖచ్చితంగా, ఇప్పుడు ఎవరు చూసుకున్న అమర్, శివాజీ అండ్ శోభ, మ్యాక్సిమం ఇంకా అదే స్పా వీళ్ళదే, ప్రశాంత్ ఎవరు వీళ్ళదే ఎక్కువ ఉంటుంది. సో ఇందులో అమర్ అండ్ శివాజీ కన్ఫామ్గా ఉంటారు ఎక్కువ. 3 నిమిషాలు కాదు, ఎక్కువసేపు, మ్యాక్సిమం 15-20 minutes వేసుకున్నా తప్పులేదు. ఏది సాటర్డే ఎపిసోడ్తో సహా ఎక్కడైనా సరే మనం గమనించుకున్నట్టయితే గొడవలైనా సరే, ఏది డిస్కషన్స్ అయినా సరే, అమర్ శివాజీ, లేకపోతే శోభ, లేకపోతే శివాజీ ప్రశాంత్, లేకపోతే యావర్ శోభ, ఇలాగే వస్తుంది. సో ఆ లెక్కను చూసుకున్నా సరే అమర్ ఎక్కడ 3 minutes అంటే అస్సలు సమస్య లేదు. సో ఇక్కడ శివన్న మాత్రం మళ్ళీ అమర్ మీద ఇచ్చేయడం అన్నది అంత కరెక్ట్ కాదని అనేసి నాకు అనిపించింది. మన శివన్న చెప్పిన రీజన్ ఏంటి, నువ్వు ఒక నెగిటివ్గా చేస్తే ఒక అటెన్షన్ వస్తుంది, సో ఆ విధంగా నువ్వు అనుకొని చేసావు, బట్ అదే ప్రతిసారి ప్లే అయితే చెయ్యరు అనేసి నా ఉద్దేశం అని చెప్పేసి శివన్న అయితే చెప్తున్నారనమాట. సో నేను ఇక్కడ ఏమంటానంటే, శివన్న చెప్పింది అయితే పూర్తిగా నేను ఒప్పుకోను అనమాట. ఏదైతే నెగిటివ్గా చేసి అటెన్షన్ క్రియేట్ చేసుకుందాం అని అమర్ చేశాడంటే నేను నమ్మను. అమర్కి నిజంగానే పాపం తెలియదు ఏది చేస్తున్నాడో, ఏది మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో అమర్కి తెలియకుండానే జరిగిపోయి అవన్నీ. కావాలని అప్పుడు ఏదో పెద్ద సీన్ క్రియేట్ చేసి అటెన్షన్ క్రియేట్ చేసుకుందాం అని చేసినట్టయితే మాత్రం ఏ ఎపిసోడ్లో నేను చూడలేదు.
నేను ఏ ఎపిసోడ్లో చూడలేదు. మీరు చూసుకున్నట్టయితే నేను మళ్ళీ అమర్ ఫ్యాన్ అనేసి డప్పు కొట్టకండి. సో నా ప్రతి వీడియో మీరు చూసుకోండి. సో నాకైతే మాత్రం ఇది పర్టికులర్గా అనిపించింది. ఎందుకంటే అమర్ ఎక్కడ నెగిటివ్గా కావాలని క్రియేషన్ చేసుకున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో నెగిటివ్గా క్రియేట్ చేసుకుంటే అదొక అటెన్షన్ కోసం అలా చేసుకుందాం అని చెప్పేసి అమర్ ప్లాన్ వేసుకున్నాడంటే మాత్రం నేను ఒప్పుకోను అనమాట. సో అది కరెక్ట్ కాదని అనిపించింది. ఏం లేదు, శివన్నకి అమర్కే ఇస్తాడు ఏమొచ్చినా సరే. నాకు సార్ వచ్చి శనివారం ఏది చెప్పినా కూడా అమర్కే ఇద్దామని చూస్తారనమాట శివన్న. సో నాకు అదైతే అంతగా కరెక్ట్ కాదనేసి అయితే అనిపించింది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా శివన్న అమర్నే మళ్ళీ టార్గెట్ చేశారని అయితే నాకు అనిపించింది. ఇంకా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇంకా టార్గెట్ ఏంటి ఏముంది లేదు కానీ, సో అలా అయితే నాకు అనిపించింది. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే ప్రశాంత్ వచ్చి మనకి అమర్కి 10 minutes ఇచ్చాడు అనమాట. సో యావర్ 3 minutes ఇచ్చాడు అమర్కి, తెలిసిందే. సో యావరు అండ్ శివన్న 3 minutes ఇచ్చారు అమర్కి. ప్రశాంత్ మాత్రం 10 minutes ఇచ్చాడు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రశాంత్ వెళ్ళి శివన్నకి 20 minutes ఇచ్చాడు. అండ్ యావర్ కూడా వెళ్ళి శివన్నకి 20 minutes ఇచ్చాడు. శివన్న కూడా వెళ్ళి యావరికి ప్రశాంత్కి మీ 2 బోట్లు ఇచ్చిరా, మీరే పెట్టుకుంటారా, మీకు నచ్చిందే పెట్టుకుంటారా, వారు కామన్ పీపుల్, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, జనాల్లోకి వాళ్ళకి వెళ్తే ఇలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అని చెప్పి శివన్న అయితే ఒక స్పీచ్ అయితే ఇచ్చారనమాట. భయ్యా నాకు తెలియకోటి అడుగుతున్నాను, ఇప్పుడు ఎన్ని నిమిషాలు ఉంటారు వీళ్ళు చేసిన లేకపోతే మీరు ఆడిన ఆటకి, మీరు ప్రవర్తించిన తీరుకి, మీ మాట తీరుకి ఎన్ని నిమిషాలు మీరు ఎపిసోడ్లో పడతారు అని బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ అన్నదానికి ఇక్కడ శివన్న మీకు నచ్చిన మినిట్స్ ఇచ్చేసుకొని ఇన్స్పిరేషనల్గా క్రియేట్ అవ్వండి అన్నదానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నాకైతే అందులో అసలు దానికి దీనికి ఏం సంబంధం అనిపించింది. సో ఇన్స్పిరేషనల్ క్యారెక్టరే, మన ఎవరో కూడా తెలీదు. సో ఎవరు ఇక్కడ వరకు వచ్చాడు అది ఇన్స్పిరేషనే. ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్గా పల్లెటూరు నుంచి వచ్చాడు, ఇక్కడ వరకు వచ్చి సాధించాడు, ఆల్మోస్ట్ విన్నర్ కూడా అయిపోయినట్టే, విన్నర్ అవ్వబోతున్నాడు అని కూడా ఒక ఉంది కాబట్టి చాలా ఇన్స్పిరేషనల్. కానీ ఇక్కడ శివన్నకి ఇచ్చిన టాస్క్కి, శివన్న చెప్పిన డైలాగ్కి నాకైతే సంబంధం లేదని అనిపించింది. నాకైతే ఏం లేదు, మా వాళ్ళకి తక్కువ ఇవ్వలేను అని కాబట్టి ఇచ్చేసినట్టు నాకైతే అనిపించింది. సేమ్ టు సేమ్ ప్రశాంత్ అండ్ ఎవరు కూడా అంతే. మా అన్న రెస్పెక్ట్ అది ఇది, మా అన్నకి నేను తక్కువ ఇవ్వలేను, మా అన్న ఎక్కువ ఇస్తానని చెప్పి 20 minutes తీసుకెళ్ళి ఇచ్చేసారు. సో అదే జరిగింది. సో ఇక్కడ అమర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రశాంత్ యావర్ కొంచెం ఇక్కడ ఈ టాస్క్ లాస్ట్ టాస్క్ ఎంతైనా కొంచెం జెన్యూనిట్గా అందరూ ఆడితే బాగుంటుంది అని అనిపించింది. సో ఇక్కడ శివన్నాలుగా ఆడడం, ఇంకా ప్రశాంత్ యావర్ కూడా 20 minutes తీసుకెళ్ళి శివన్నకి ఇవ్వడం అంటే ఇవ్వచ్చు, కాదని నేను అనట్లే. బట్ ఇంకెవరు అసలు 20 minutesకే పనికిరారు అన్నట్టు, అమర్ కూడా అసలు 3 minutesకే పరిమితం అన్నట్టు, ఎవరు కూడా 3 minutes తీసుకెళ్ళి ఇచ్చాడు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నాకు అమర్కి 3 minutes ఇవ్వడం అంత కరెక్ట్ కాదని అనిపించింది. అండ్ ఫినాలే అయితే వచ్చేస్తుంది. సో రేపు అదే టాస్క్ అయితే జరుగుతుంది అనమాట, ఏలియన్స్ది. సో అదే కంటిన్యూ చేస్తారు. రేపు అంతా సోది సుత్తి పురాణం అనమాట. రేపు అసలు ఏముండదు. ఆల్రెడీ లైవ్ ఆపేశారు, అది మీరు చూశారు కదా. సో దీనికి ముందు వీడియో నేను మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. విన్నర్ ఎవరో తేలిపోయినట్టేనని చెప్పి పెట్టాను కదా, సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ రేపు అయితే మాత్రం లైవ్ పెట్టుకుందాం, చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. రేపు అయితే చాలా మాట్లాడుకుందాం, చాలా అప్డేట్స్తో అయితే లైవ్ స్టార్ట్ చేస్తాను రేపు. ఇంకా రివ్యూలు అయిపోయి ఇంకా ఈ సీజన్కి ఇంకా రివ్యూలు అయితే ఏం లేవు ఇంకా. సో ఈ రోజు కూడా ఆ మినిట్స్ టాస్క్ ఏదైతే ఉందో అది ఉంది కాబట్టి నేను ప్రోమో చూసి ఇది ఉందా అని చెప్పి రివ్యూ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది నాకు ఏదైతే ఇలా కనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.